యావత్ హిందూ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి, రామమందిరం అంటే ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా రామనామస్మరణతో మారుమోగుతున్నాయి. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి, రామమందిర ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడేందుకు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విశ్లేషకులు, అలాగే అరుణ నారుమంచి గారు, ఆధ్యాత్మికవేత్త మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. అయోధ్య రామమందిరం ప్రారంభానికైతే మరికొద్ది గంటలే మిగిలి ఉంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు, మొత్తానికైతే ఆలయం ప్రారంభం కాబోతుంది. హిందువుల శతాబ్దాల కళ నెరవేరిందనుకోవాలా? తప్పకుండా 500 సంవత్సరాల తీరని కోరిక ఈరోజు ఆ క్షణాలు రాబోతున్నాయి. నిజంగా కూడా హిందువులకు ఇంతకన్నా ఒక ఉద్విగ్నమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక క్షణం ఇంకొకటి ఉండదు. కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలన్నీ కూడా ఈ క్షణం కొరకే ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఇంత మాస్ ఆఫ్ పీపుల్ ఒక క్షణం కోసం 500 ఏళ్ళు ఎదురు చూసినటువంటి సంఘటన మనకు కనపడదు. అలాంటి ఒక కళ సాకారం అవుతున్నటువంటి, ప్రపంచమే పండగ చేసుకుంటుంది అన్నట్టు కనిపిస్తూ ఉంది వాతావరణం అంతా కూడా. 60 దేశాల్లో ఎక్కడ హిందువు కనపడితే అక్కడ ఏదో ఒక రకమైన కార్యక్రమం జరుగుతుంది. ఒక్క హిందువు ఉన్నా అక్కడ కార్యక్రమం జరుగుతున్నట్టు మనకు కనబడుతూ ఉన్నాయి. టైమ్స్ స్క్వేర్ లాంటి ప్లేస్లో కూడా ఈరోజు తెరపైన వీక్షించేటువంటి ఏర్పాట్లు జరిగాయంటేనే దాని ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా ఈ దేశంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి, ఇది ఎలాంటి సంబంధం లేని విషయం, రాజకీయాలతో సంబంధం లేని విషయం. కేవలము ఆయన పైన ఉన్నటువంటి, రాముడి పైన ఉన్నటువంటి భక్తి, ఆరాధన, ఆయన లైఫ్ స్టైలే మా లైఫ్ స్టైల్ కావాలని ఈ కుటుంబాలు కోరుకుంటాయి, హిందూ కుటుంబాలు కోరుకుంటాయి. దీని కొరకు అనేక తరాలుగా అనేక మంది ప్రయత్నాలు చేశారు. కబీర్ దాస్ కానుంచి మొదలు పెడితే సమర్థ రామదాస్ వరకు, గాంధీజీ వరకు కూడా అలంతా కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఏంది అంటే రాముడే మనకు ఆరాధ్యము, రాముడి జీవితమే మన జీవితం. ఇది భారతీయ జీవన విధానం. ఇది కనుక జీవన విలువలను ప్రతిష్ఠించేటువంటి పని జరుగుతూ ఉంది. దీంట్లో ఏ రాజకీయానికి సంబంధం లేనటువంటి విషయం. విలువలతో కూడిన జీవితాన్ని భారతీయులు కోరుకుంటున్నారు. కుటుంబాలన్నీ కూడా మళ్ళీ రాముడి మార్గంలో, రామరాజ్యం కొరకు గాంధీజీ ఉద్యమించాడు. ఒక చేత భగవద్గీత, ఒక నోట రామనామంతో ఆయన చేసిన ప్రచారం అంతా కూడా కేవలము స్వతంత్ర భారతం కోసం కాదు చేసింది. స్వతంత్ర భారతంలో రాముడిచ్చిన విలువలు, అలాంటి కుటుంబాలు ఎస్టాబ్లిష్ కావాలి, అదే రామరాజ్యం. దానికోసమే ప్రతి హిందువు చేసినటువంటి ప్రయత్నం, ఈ ఉద్యమం. ఈ యొక్క రామాలయం కోసం ప్రాణత్యాగం చేసినా, లేకపోతే ఇంకే త్యాగం చేసినా, చివరకు టెంపుల్ యొక్క నిర్మాణం కోసం అప్పు చేసి డబ్బులు చెల్లించిన, భిక్షగాళ్ళు సైతం డబ్బు చెల్లించిన కోట్లాది మంది ఇందులో భాగస్వామ్యం. ఉడతా భక్తి అనే అంటాము, రాముడి కథలో ప్రధానమైంది అది. కనుక ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చింది అనేది ముఖ్యం కాదు. కనుక ఒక రవ్వ మట్టిని వేసి రాముడి కార్యంలో పునీతమైనటువంటి ఒక ఉడత లాంటి ఉదాహరణలు మనకు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి ఈ ఆలయ నిర్మాణంలో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి క్షణము అనేక మంది, కోట్లాది మంది భారతీయులు తమ పద్ధతిలో దాన్ని కాంట్రిబ్యూట్ చేశారు. ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండుగ, ఏ పండుగ ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. 1000 దీపావళి పండుగలు కలిస్తే ఎంత ఉత్సాహం ఉంటుందో, ఎంత వెలుగు ఉంటుందో, అలాంటి వెలుగులు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి, వీధుల పైన కనిపిస్తున్నాయి. రేపు రాత్రికి, ఈరోజు రాత్రికి మనకు అలాంటి వెలుగులు కనిపిస్తాయి. కనుక వీళ్ళ జీవితంలో ఆ ఆశయం నెరవేరాలి. అలాంటి జీవన విలువలు మన భారతీయులకు అందరికీ అందాలి. అలాంటి రాజ్యం వైపే మనము ప్రయత్నించాలి. దీని అర్థము మతరాజ్యం కాదు అని నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. రైట్. మనతో మాట్లాడేందుకు అరుణ నారుమంచి గారు కూడా ఉన్నారు. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయోధ్య రామ మందిరం అయితే ఎట్టకేలకైతే ప్రారంభమవుతుంది. ఎన్నో ఏళ్ల కళ సాకారం అవుతుండడంతో హిందువులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు?
ముందుగా స్వతంత్ర టీవీ వేదికగా ప్రపంచంలో ఉన్న బంధువులందరికీ నా శుభాకాంక్షలు. ఇది సార్ చెప్పినట్టు ఇదొక ఉద్విగ్నమైన క్షణం అనుకోవచ్చు. ఎందుకంటే చెప్తుంటే నాకే ఒక గొంతులో ఒక రకమైన ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రా ఆ ప రామ ఆ రామ జన్మభూమిలో 92లో జరిగిన కార్యక్రమంలో నేను స్వయంగా పాల్గొని ఉన్నాను. అది ఇవాళ ఇలా కళ సాకారం అవుతున్నందుకు నేను అనుకోలేదు అసలు. నేనే కాదు చాలా మంది అనుకుని ఉండరు. ఇలాంటి కళ ఇలా మన కళ్ళ ముందే సాకారం అవుతుంది. రాములల్లా రామ జన్మభూమి ఇంత అద్భుతంగా జరుగుతుందని ఎవరు అనుకుని ఉండరు. కానీ ఆ రాముడే అలా చేయించుకున్నాడు. ఇదొక రకమైన పండగ జీవితంలో ఒకసారి, అంటే మన తరానికి ఇది ఒక అదృష్టంగా భావిస్తాను. ఎన్నో తరాల నుంచి వేసి చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన తరానికి ఇది ఒక అదృష్టం అనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను పాల్గొన్నాను. ప్రత్యక్షంగా నేను చాలా చాలా ఉద్యమాల్లో, అయోధ్య రామ జన్మభూమి మనకు కావాలి అనే ఉద్యమాల్లో, చాలా ఉద్యమాల్లో పాల్గొంటున్నాను నేను. అందుకని ఇప్పుడు అది కనిపిస్తుంటే ఇది నిజమేనా అని మళ్ళీ మళ్ళీ అనుకోవాలనిపిస్తుంది. భారతదేశానికే కాదు, నాకు తెలిసి భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచం దేశంలో ఉన్న చాలా మందికి రాముడు ఆదర్శం. రాముడు జీవితం ఆదర్శం. సార్ చెప్పినట్టు రాముడు జీవితమే ఆదర్శం. చాలా మంది కైసా బనేగా విశ్వగురు భారతదేశం అని చెప్పిన వాళ్ళందరికీ ఐసా బనేగా అనే ఒక కనువిప్పు. ఇదే సమాధానం. రైట్. అరుణ్ గారు, అలాగే చూస్తే భారతదేశం అంటే కర్మభూమి అంటారు, మెజారిటీ హిందువులే ఉంటారు. అయినప్పటికీ కూడా ఆరాధ్య దైవమైన శ్రీరాముడి గుడి కట్టడానికి ఇన్ని శతాబ్దాలు పట్టడానికి కారణం ఏమి ఉండొచ్చు? ముఖ్యంగా అప్పుడు ముస్లింలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటికీ కూడా ఎందుకు మెజారిటీ పీపుల్ని వాంఛని ఎందుకు వాళ్ళు పరిగణలోకి తీసుకోలేకపోయారంటారు? మనది ఆ రకంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే సార్, ఇప్పుడు అది మనం ఏమైపోయిందంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలకి అని ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకునే సందర్భం కాదని నా కాదు ఓటర్ రాజకీయాల గురించి మాట్లాడలేదండి. మంది కర్మభూమి అంటారు కదా, మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని శతాబ్దాలు ఒక గుడి కట్టడానికి ఎందుకు పట్టింది? మెజారిటీ పీపుల్ అభిప్రాయాలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటారు? అదే దానికే నేను చెప్తున్నది ఏంటంటే, ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాల్లాగా, అంటే గవర్నమెంట్ లో ఎవరు ఉంటారో వాళ్ళే సాకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పర్మిషన్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దూకుడు స్వభావం లేని హిందూ బంధువులందరికీ కూడా ఎవరికి కూడా దూకుడు స్వభావం లేదు. ఇది మనది. అది త్రూ ఛానల్ ద్వారా, ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి. ఇది మనది, మనం దక్కించుకోవాలి, మన శాశ్వతంగా మనం దక్కించుకోవాలన్న ఆలోచనే ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ కూడా ఏంటది మధ్యదారిలోకి వెళ్ళిపోయి, మిడిల్ దాంట్లోకి వెళ్ళి చేయాలి, అక్రమంగా లాగేసుకోవాలి అని అనుకోలే. ఇది మనది, మనకు పట్టుకుని సాధించుకోవాలని అనుకున్నారు తప్పితే ఎప్పుడు వాళ్ళకై వాళ్ళు స్వతంత్రించి చేసే పని చేయాలి. అందుకే హిందువులకి ఎప్పుడు ఓర్పు సహనం ఎక్కువ. వాళ్ళు న్యాయపరంగా ఉన్నారు కాబట్టి, న్యాయంగా ఇది మనదే కాబట్టి మనకి వస్తుంది అన్న ఆశతో పోరాటాలు చేశారు. ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ మీద, దాని మీద న్యాయపరంగా పోరాటం చేయాలి, న్యాయపరంగా సాధించుకోవాలనుకున్నారు తప్పితే ఎప్పుడు అక్రమంగా లాక్కోవాలని అనుకోవాలి. ఆ న్యాయపరంగా చేసేదానికి కొన్ని రోజులు పట్టింది అంతే. చాలా రకాల సమస్యల నుంచి బయటకు వచ్చి ఇది ఇవాటి సమస్య కాదు, ఇవాటి పోరాటం కాదు, ఇవాళ మనం సాధించుకున్నాం అంతే. ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన పోరాటం కాదు. ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు న్యాయపరంగా ఉన్నప్పుడు న్యాయంగానే తీసుకోవాలనుకున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా న్యాయంగా ఇప్పిద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు టచ్ చేశారా? వాళ్ళకి ఏంటి సంబంధం? హిందువుల మనోభావాల గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకున్నారు? ఎప్పుడు పట్టించుకున్నారు? అసలు భారతీయ మనోభావాలు వాళ్ళు పట్టించుకుంటే అసలు 200 ఏళ్ళు భారతదేశం మగ్గే పరిస్థితి ఉండేది కాదు కదా. వాళ్ళకి వాళ్ళ వ్యాపారం ముఖ్యం, మన దేశాన్ని దోచుకోవడం ముఖ్యం. మన మనోభావాలతో వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు. సో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 70 ఏళ్ల రాజకీయ జీవితంలో, 70 ఏళ్ల ప్రభుత్వాల్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. రైట్. మురళీ మనోహర్ గారు, ముఖ్యంగా రామ మందిరం కోసం పోరాటంలో అటు విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అలాగే బీజేపీ లాంటి రాజకీయ పార్టీలు కూడా ఎంతో పోరాటం చేశాయి. బీజేపీ ఒక రాజకీయ పార్టీ, తర్వాత 10 ఏళ్ళుగా రూలింగ్లో ఉంది. అంటే బీజేపీ రూలింగ్లో ఉండబట్టే ఈ రామ మందిర కళ నెరవేరిందని మనం అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇది ఎందుకంటే రాజకీయ పార్టీతో సంబంధాలు లేని ఉద్యమం అయినప్పటికీ కూడా రాజకీయ బలము, ప్రోద్బలము, సహకారం లేకపోతే, అరుణ్ గారు కూడా అదే అన్నారు, ప్రభుత్వాల ఎంతో కొంత సహకారం లేకపోతే సాధ్యం కాదు. అద్వానీ గారు ఒక మాట అన్నారు, నేను రథయాత్రను తీసుకెళ్ళింది చాలా ప్రధాన ఘట్టమే అయినప్పటికీ కూడా నా రథసారథిగా
ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు, పనిచేశారు. కానీ రాముడు చివరకు ఆయననే చూజ్ చేసుకున్నాడు ఈ పని పూర్తి కావడానికి. దాని అర్థం ఏంది అని అంటే, ఈరోజు ఈ పూర్తి కావడానికి మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడం వల్ల సాధ్యమైంది తప్పితే అదర్వైజ్ సాధ్యం కాదు ఇది. ఇంకెవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా, ముఖ్యంగా ఈ పార్టీ అధికారంలో లేకపోయినా సాధ్యమయ్యేది కాదు. జడ్జిమెంట్ తప్పకుండా కోర్టు తీర్పు ఇచ్చింది అనుకూలంగా, కానీ తీర్పు కూడా వచ్చేది కాదు అని మనం తీర్పును శంకించాం. కానీ అధికారంలో మోడీ లేకపోతే ఈ తీర్పు కూడా వచ్చేది కాదు అంతగా చెప్పవచ్చు. ప్రజలందరూ ఇదే నమ్ముతారు. కనుక పొలిటికల్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ సపోర్ట్ లేకుండా అయ్యే పని కాదు. సపోర్ట్ ఎంత ఉంది అంటే, స్వయంగా రాముడి శక్తి ఈ ప్రభుత్వానికి ఇచ్చాడేమో అంత బాగా ఈ ప్రభుత్వం స్పందించింది, పూర్తి చేసింది. కనుక ఈ దేశంలో ప్రజలందరి మనోభావాలను అడ్రస్ చేసింది ఈ ప్రభుత్వం. కనుక అలా అని చెప్పేసి ఇది ప్రభుత్వ కార్యక్రమం లేకపోతే ఒక పార్టీ కార్యక్రమం కాదు ఇది. అయితే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే నేను అనుకుంటాను 1986 ఢిల్లీలో సాధు సంతుల సభ జరిగింది. తర్వాత 89 నుంచి రామశిల పూజలు ఇవన్నీ కూడా మొదలయ్యాయి. 86 సాధు సంత అవైద్యనాథ్ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. సాధు సంతుల ఉద్యమం ఇది. విహెచ్పి దానికి సపోర్ట్ చేసిండవచ్చు. అలాంటి ధార్మిక సంస్థలన్నీ కూడా సాధు సంతులకు మద్దతు పలికాయి. హిందువులందరూ మద్దతు పలికారు. కానీ రాజకీయ పార్టీలను కూడా మద్దతు ఇవ్వండి అని కోరారు. కానీ అందులో మొదటి నుంచి మద్దతు ఇవ్వగలిగింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఉద్యమంలో ఉన్నది. ఉద్యమంలో ఉండడమే కాదు, కొన్నిసార్లు సమయం వచ్చినప్పుడు ఉద్యమాన్ని లీడ్ చేసింది. ఎల్కే అద్వానీ రూపంలో, రథయాత్ర రూపంలో లీడ్ చేసింది. అంతగా ఈ ఉద్యమంలో లీనమై పనిచేసిన ఏకైక పార్టీ బీజేపీ. మిగతా పార్టీలు అన్నీ కూడా వాళ్ళకు స్వేచ్ఛ ఉంది పాల్గొనడానికి, లీడ్ చేయడానికి ఇంకా అవకాశం. కాంగ్రెస్ కూడా అవకాశం. కాబట్టి మిగతా పార్టీలు ఆ విధంగా వ్యవహరించలేదు. అలాంటి సందర్భంలో చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఇది రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికి కూడా నేనేమంటున్నా అంటే, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో అది హిందువులది, అది ఏ పార్టీకి చెందింది కాదు. కేవలము మీరు ఈ యొక్క టెంపుల్ నిర్మాణం కోసం నిధి సేకరణ అని అంటాం. ఈ నిధి సమర్పణ అంటాం, సేకరణ కూడా కాదు. ఈ నిధి సమర్పణ 45 రోజుల కొరకు ఇస్తే ప్రజలందరూ పాల్గొన్నారు. ఇది ట్రస్ట్ పేరు మీద జరిగింది తప్పితే, ట్రస్టే మొత్తం సాధించింది తప్పితే ప్రభుత్వం యొక్క దీంట్లో లేదు. ప్రధాన కార్యదర్శి ఒక్కడు, ఒక అండర్ సెక్రటరీ ₹1 ప్రభుత్వం యొక్క నిధిని కూడా ఇచ్చారు. కనుక టోకెన్గా ప్రభుత్వ నిధి ₹1 ఇచ్చారు. కానీ ప్రభుత్వం పార్టిసిపేషన్ లేదు, ప్రజల యొక్క పార్టిసిపేషన్తో జరిగింది. అయితే ఈ ట్రస్ట్, క్షేత్ర ట్రస్టే అన్నిటికీ మూలం. ఈ మొత్తం కార్యక్రమం నిర్వహించడము దానికి వారిదే బాధ్యత. వారు ఎవరిని ఇన్వైట్ చేస్తే వాళ్ళు వస్తారు. ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో మీరు వ్రతం చేస్తున్నారండి, మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ ఉంది ఎవరిని పిలవాలి అని. పూజారిని కూడా మీరే పిలుస్తారు. కనుక కానీ ఆ పీఠం పైన ఎవరు కూర్చుంటారు అంటే మీరే కూర్చుంటారు, ఎందుకంటే ఇంటి యజమాని కనుక. ఆ విధంగా ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి, మీ ఇంటికి అనుకూలంగా జరుగుతాయి. అలాగే తీర్థ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ యజమానులు, వాళ్ళు పూజలు నిర్వహిస్తున్నారు. ఎవరు పిలుచుకోవాలి, ఎవరిని ముఖ్య అతిథిగా పెట్టాలి, ఎవరు ఈ యొక్క మొత్తము ఈ క్రతువు నిర్వహించాలి అనేది మొత్తము తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయిస్తుంది. అలా నిర్ణయించింది. మోడీ గారిని అనుకోకుండా ఈ టెంపుల్కి అనుకూలంగా వ్యవహరించిన ప్రధానమంత్రి ఉన్నారు కనుక ఈ దేశ ప్రజలందరి మనోభావాలు రిఫ్లెక్ట్ కావడానికి ప్రధానమంత్రి ఏదో రకంగా ఈ అయోధ్య నిర్మాణానికి ఉద్యమం చేసిన దాంట్లో కూడా బీజేపీ పాత్ర కూడా కీలకంగా ఉంది కనుక, చాలా కీలకంగా ఉంది కనుకనే ప్రధానమంత్రి కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ప్రధానమంత్రి ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, ప్రధానమంత్రిని ఇన్వాల్వ్ చేశారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళే మర్యాదపూర్వకంగా ఆయనను పిలిచారు. ఆయన అతిథిగా వచ్చాడు అక్కడ తప్పితే ఆయన ఏది లేదు. చివరకు ఆయన చేయాల్సింది రాముడి కళ్ళకు ఉన్నటువంటి గంతలు ఏదైతుందో వాటిని రిమూవ్ చేస్తారు, తొలగిస్తారు, అంతే. కానీ చాలా మందిలో ఒక అభిప్రాయం ఏముందంటే, శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా చూస్తే కనుక ఇదంతా బీజేపీ కార్యక్రమంలో జరుగుతుంది అనే ఒక వాదన అయితే వచ్చేసింది. దీన్ని ఎలా చూడాలి? కరెక్టే, అది బీజేపీ లాగా జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ రథయాత్ర చేసింటే ఇలా జరిగేది కాదు కదా, లేకపోతే సీతారామ యేచూరి శిలాన్యాస్ ప్రోగ్రాంలో పాల్గొనంటే ఇలా జరిగేది కాదు.
కనుక మీ రోల్ ఏముంది అని అంటున్నాను. వాట్ ఈజ్ యువర్ రోల్? మీరు ప్రతిసారి నాలుక మడత పెట్టారు కదా, మీరు కదా అవహేళన చేసిన వాళ్ళు. ఇదొక్కటే కాదు, ఇక మందిరం వదిలేద్దాం, ఉద్యమాన్ని మొత్తాన్ని అవహేళన చేసిన వాళ్ళు మీరే. అలాంటిది మీకు హక్కు ఎక్కడిది అసలు? కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రాజకీయం చేస్తున్నారు, ఎవరు రాజకీయం చేస్తున్నారు ఇప్పటికి కూడా అంటే, ఇదిగో వీళ్ళంతా కూడా ఎవరికైతే ఇది ఇష్టం లేదో, ఈ అయోధ్య రామ నిర్మాణం ఇష్టం లేదో వాళ్ళే రాజకీయం చేస్తూ ఉన్నారు. మిగతా భారతీయ జనతా పార్టీకి హక్కు ఉంది ఇక్కడ పాల్గొనడానికి, ముందు నుంచి ఉద్యమంలో ఉంది కనుక వాళ్ళకు ఆ మారల్ రైట్ ఉంది. అది కనుక అలా రైట్ వాళ్ళకు ఉంది, అలాగే ఇన్వైట్ చేసే హక్కు కూడా వీళ్ళకు ఉంది. ఇన్వైట్ చేశారు, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. దురదృష్టం ఏంటంటే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, మీరు రిజెక్ట్ చేస్తారు. ఇప్పటికీ మీరు మీ నాలుకను రకరకాలుగా మడతలు పెడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ అవహేళన చేస్తారే మా రాముడిని. మీరు ఎంత దుర్మార్గులు! మీరు అవహేళన చేస్తూనే రాజకీయం అంటారా మళ్ళీ పైనుంచి? మీకు వచ్చే ఇష్టం లేదు, రాముని మీరు ఏ రోజు ఆరాధించలేదు. అలాంటి వాళ్ళు మీరంతా కూడా పలుకొని బీజేపీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో మినిమం ఉంది. దీంట్లో మినిమం అంటే మినిమం కేవలం అతిథులుగా మాత్రమే వస్తున్నారు. అందరితో పాటు వాళ్ళ అతిథులు, ముఖ్యంగా మోడీ యొక్క ఇన్వాల్వ్మెంట్ వెరీ మీగర్. ఆయన వస్తున్నదే ఒక అతిథిగా వస్తున్నాడు. కానీ ఆయన పార్టిసిపేషన్ మీరు గ్రహించినట్టయితే 11 రోజులు ఆయన ఉపవాస దీక్షలో ఉండి, ఏ ప్రధానమంత్రి అండి ఈ భారతదేశంలో ఈ యొక్క గుర్తింపును తాను సొంతం చేసుకొని ఆ విధంగా తాను స్వయంగా ఉపవాసాన్ని ఆచరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధానమంత్రి ఈ దేశానికి దొరకలేదు, ఇంతవరకు దొరకలేదు. ప్రజలే పులకించిపోతా ఉన్నారు. మా ప్రధానమంత్రి ఇంత గొప్ప రామభక్తుడే అని ప్రజలు పులకిస్తూ ఉన్నారు. కనుక మీ యాక్షన్స్ మీ యొక్క మీ ఇంటిగ్రిటీని తెలియజేస్తాయి. మీ ఇంటిగ్రిటీ ఏంది అసలు? మీ మనసులో ఏముంది మాకు తెలియదా? మాకు అర్థం కావాలా? మేము అంత అమాయకులమా? ఇంకా అమాయకంగా చూస్తారు ఏంది మమ్మల్ని? 500 ఏళ్ళు పోరాటం చేసిన మమ్మల్ని ఇంకా మేము అమాయకులమని అనుకొని మాకు చెప్తారు, ముచ్చట్లు చెప్తారు ఏంది? కనుక మీరు రామభక్తులా రామద్రోహులా మాకు తెలుస్తుంది కదా, మీ మాటల్లోనే తెలిసిపోతుంది కదా, మీ ఆచరణలో తెలిసిపోతుంది కదా. కనుక ఇప్పుడున్న ప్రధానమంత్రి గొప్ప రామభక్తుడు, తాను స్వయంగా రామభక్తుడు. ఆయన వ్యక్తిగతంగా ఆయనకు అన్ని సర్వ హక్కులు ఉన్నాయి ఇక్కడ ఆ పీఠం మీద కూర్చొని జరపడానికి. ఇంకా కొందరు ఇంకా కులాలు ఇవి అంటూ మాట్లాడే వాళ్ళు కొందరు ఉన్నారు. ఆయనలో ఒక చిన్న కులాన్ని చూసే వాళ్ళు, నీచ బుద్ధి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఏ కులం సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన గొప్ప భక్తుడు, రామభక్తుడు మాత్రమే నేను ఆయనలో చూస్తూ ఉన్నాను. రైట్. అరుణ్ గారు, ముఖ్యంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు, దీనికి సంబంధించి నియమ నిబంధనలు ఏంటి, వీటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా? బాలరాముడికి నియమ నిబంధనలు అంటే రామాయణం మొదలైందంటే రాముడు పుట్టింది అక్కడ, రామ జన్మభూమే కదా, రాముడు పుట్టింది అక్కడ కాబట్టి బాలరాముడినే మనం చూడగలుగుతాం అక్కడ. దానికంటూ నియమం అంటూ ఇంకేముంటుంది? రాముడు చిన్నతనంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ గురించి, ఈ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ప్రాణ ప్రతిష్ఠ క్రతువు గురించి ఏం చెప్తామంటే అంటే దానికి అసలు ఏం చెప్పాలో ఒక రకమైన ఏమంటారు గూస్ బంప్స్ వస్తుంటాయి నాకైతే. ఎందుకంటే బాలరాముడు నేను ఎప్పటి నుంచి చూస్తున్నానండి, 3వ సారి 4వ సారి నేను వెళ్ళాను. అక్కడ మసీదు ఉన్నప్పుడు చిన్న ఉన్న రాముడికి సంబంధించినవన్నీ పక్కన ఉన్నప్పుడు వాటిని తొక్కుకుంటూ వెళ్ళిన సందర్భాలను కూడా నేను చూసిన దాన్ని నేను. ఇప్పుడు ఆ క్రతువు ఎలా జరుగుతుందంటే ఎంతో పవిత్రంగా అండి. అసలు ఈ ఇంత ఇదిగా, ఇంత పవిత్రంగా, ఇంత పద్ధతిగా నాకు తెలిసి ఎప్పుడు జరగకుండా భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ క్రతువు చిన్న రాముడిని ఎలా ప్రతిష్టాపన అనేది ఒక క్రతువు ఉంటుంది. అది అంతా మనం చెప్పడం అనేది ఇప్పుడు పద్ధతి కాదేమో అని నాకు అనిపిస్తుంది. దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. రైట్. అలాగే మనం ఏ రామాలయానికి వెళ్ళినా మనం చూస్తూ ఉంటాము, సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఉంటారు. కానీ అయోధ్య రాముడు అయితే బాలరాముని అవతారంలో ఉన్నారు. దీనికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయంటారా? ప్రత్యేకతే కదా విజయ్ గారు. ఎందుకంటే రాముడు పుట్టింది అక్కడ, రాముడు చిన్నప్పుడు రాముడు మనం అక్కడ చూడగలుగుతాం. అదే ప్రత్యేకత దానికి. రామ జన్మభూమి అని పెట్టింది, నేను చెప్పింది అదే. రామ జన్మభూమి అంటే రాముడు పుట్టిన అసలు బాల విగ్రహం పాకుతున్న రాముడు ఉంటాడు అక్కడ, చిన్న పిల్లాడికి. తర్వాత దశలో రాముడు పెళ్లి, సీతారాములు, తర్వాత లక్ష్మణుడు అరణ్యవాసంలో లక్ష్మణుడు ఉండడం, ఈ తర్వాత కిష్కింధకాండకు వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారు రావడం, ఇదంతా తర్వాత జరిగినది. కానీ ముందు ఆది ఎక్కడ జరిగింది? అక్కడే రామ జన్మభూమిలో రాముడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ బాలరాముడుగానే చూడగలుగుతాం. అదే ప్రత్యేకత అక్కడ.
దానికే కదా హిందువులు ఇన్నేళ్ల నుంచి మనం పోరాటాలు చేసింది. రాముడు పుట్టిన ప్లేస్ అది, రాముడిది అది అని చెప్పి ఆ బాలరాముడిని చూడడం కోసమే ఇంత పోరాటం జరిగింది. ఉమ్. రామ మందిరాలే కావాలనుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది రాముడిది, అదే దాని ప్రత్యేకత నిలుపుకోవడం కోసం అది భారతదేశంలో మనకి అదొక ప్రైడ్. మన భారతదేశానికి ఒక ప్రైడ్ అని చెప్పుకున్న రామ జన్మభూమి కొన్ని వేల తరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం పుస్తకాలు రామాయణాల్లో చదువుకుని ఆ రామ జన్మభూమి ఇప్పుడు మాకు కాకుండా పోతుంది ఏంటనే బాధ కదా. అందుకే అదే ప్రత్యేకత. బాలుడిగా రాముడిని బాల స్వరూపంలో చూడడమే రామ జన్మభూమి ప్రత్యేకత. రైట్. మురళీ మనోహర్ గారు, ముఖ్యంగా ఈ రథయాత్ర గుర్తుకొస్తే కనుక ఎల్కే అద్వానీ గుర్తొస్తారు. అయోధ్య ఉద్యమం అంటే ఎల్కే అద్వానీ గుర్తుకొస్తారు. ఎల్కే అద్వానీ పాత్ర ఏ విధంగా చూడొచ్చు దీంట్లో? ఈ ప్లేడ్ వెరీ లీడింగ్ రోల్. ఆయన లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ లైన్ అని అంటారు కదా, ముందుండి నడపడం, అలాంటి ఒక పాత్ర ఆయన నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్లో అశోక్ సింఘాల్జీ ఎంత గొప్ప పాత్ర నిర్వహించాడో. ముఖ్యంగా ఏదైనా మన దేశంలో ధార్మికమైన ఉద్యమాలు కానీ రాజకీయమైన ఉద్యమాల్లో కామన్ మ్యాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తూ ఉంది. ముఖ్యంగా దేశమంతా కూడా మండల్ అనేటువంటి ఒక దీంట్లో విభజన చెంది కులాల పేరు మీద దేశమంతా కూడా రెండు వర్గాలుగా విడిపోయి అటువంటి ఉద్యమం వస్తున్నటువంటి సమయంలో హిందువులందరూ ఒక్కటి అయ్యేటువంటి ఒక పెద్ద పని కూడా జరిగింది. ఈ అయోధ్య మన ఎల్కే అద్వానీ యొక్క రథయాత్ర కేవలం అయోధ్య ఉద్యమంగా మనం చూడకూడదు. హిందువులను శాశ్వతంగా విడగొట్టే ఒక కుట్ర జరిగింది అప్పట్లో. నిజంగా నిమ్న వర్గాలకు న్యాయం చేసే ఉద్దేశమే ఉంటే అది వేరే విషయం. అది లేదు అక్కడ. కేవలము ఉద్యమాన్ని చీల్చాలంటే హిందువులు విడిపోవాలి. ఈ దేశం పైన ఇలాంటి ప్రయోగాలు నిరంతరం జరిగాయి. ఆ సమయంలో అద్వానీ గారి యాత్ర హిందువులను ఒకటి చేసింది, ఒక్కసారి కదిలించింది, అందరినీ ఏకోన్ముఖులు అని అంటాం, ఒకే వైపు అయోధ్య వైపు చూసేటట్టుగా చేసింది. దీన్ని మనము చివరి క్షణంకి వచ్చేసరికి అంటే మొమెంటం అని అంటాం. నిజంగా అయోధ్య యొక్క మొమెంటం నిర్మాణం అయ్యింది రథయాత్ర ద్వారానే అని చెప్పాలి. కోట్లాది అందుకే బీజేపీ బెనిఫిట్ అయింది దీని ద్వారా. వాళ్ళకి రాను సీట్లు పెరిగితే 2 సీట్ల నుంచి 200 సీట్లు 300 ఫుల్ మెజారిటీ వైపు వెళ్ళడానికి ఈ అయోధ్య రామ మందిరం చాలా కీలకంగా ఉంది. అద్వానీ రథయాత్ర లేకపోతే ఈ మూమెంటం లేదు, వచ్చేది కాదు, ఈ మూమెంట్ లేదు. కనుక వారి యొక్క కాంట్రిబ్యూషన్ అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్. అది మనం వారికి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. రాజకీయంగా కూడా చాలా చలనం వచ్చింది ప్రజల లోపల. అది ఉద్యమానికి తోడ్పాటు. మీరు చెప్పింది వాస్తవం. ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు అలాంటి రథయాత్ర చేసి హిందువులందరినీ ఏకం చేసి అయోధ్య విషయంలో అంత ఉద్యమం చేశారు కనుకనే ఈరోజు బీజేపీ ఫుల్ మెజారిటీ వచ్చేంత పరిస్థితి వచ్చింది. కానీ అలాంటి ఎల్కే అద్వానీకి ఆహ్వానం అందలేదనే ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఈ ఆహ్వానాల ప్రచారం చాలా దుర్మార్గంగా జరుగుతూ ఉంది. ఒక విషయం అండి, నేను ముఖ్యంగా లెఫ్ట్ లిబరల్స్ అంటారు కొందరు, టీవీలో మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. చాలా ఏమంటారు సోబర్ ఫేస్ పెట్టి టీవీల్లో మాట్లాడే ముఖ్యంగా యాంకర్స్, లెఫ్ట్ యాంకర్స్ కొందరు మాట్లాడుతూ ఉంటారు. అద్వానీ గారిని పక్కన పెట్టారు, లేకపోతే వాజ్పేయి గారిని పక్కన పెట్టారు, లేకపోతే ఈ మధ్య వీరిని పక్కన పెట్టారు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అద్వానీ గారిని ఒక ఫెనెటిక్ లీడర్గా, పిడివాదిగా, మతతత్వవాదిగా ముద్ర వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాజ్పేయి చాలా గొప్పోడు, వాజ్పేయి లిబరల్ మ్యాన్. కానీ అద్వానీ అలా కాదు, హిందూ ఫెనెటిక్ పర్సనాలిటీగా ముద్ర వేసిన వాళ్ళు వీళ్ళే. అలాంటి వాళ్ళు ఈరోజు అయ్యో పాపం అద్వానీ అని అందుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు మోడీని ఇంత తిడుతున్నారు కదా, రేపు 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 వీళ్ళే అంటారు మోడీకి గౌరవించడం లేదు అని వీళ్ళే అంటారు. ఇవన్నీ అనుకూలంగా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. కానీ ఏ రోజు కూడా అద్వానీ పైన ప్రేమ ఉన్న వాళ్ళు ఏం కాదు. అయితే ఇంటర్నల్గా ఇక్కడ మెకానిజం ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు మోహన్ భగవత్జీని కూడా దీంట్లో అతిథిగా పిలిచారు. అద్వానీ యొక్క వయసు రీత్యా వీటి రీత్యా ప్రతిదీ ఏది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారు చివరి క్షణం వరకు కూడా రావాలా వద్దా అనేది అందరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే ఇంత వయసులో కూడా నేను అది చూడకుండా ఇంకా జీవితాన్ని ముగించడం మంచిది కాదనే ఉద్దేశంతో రిస్క్ తీసుకొని వస్తున్నారు. కనుక ఆహ్వానము ఇవ్వడము ఇవ్వకపోవడం, వారే లీడర్ అయినప్పుడు ఆహ్వానం ఇవ్వడం ఏంది, ఇవ్వకపోవడం ఏంది, వారిని పిలవడం, ఇవంతా చర్చ. ఎవరైతే ఆహ్వానం ఇవ్వాలనో
అంటే ఏమంటాం రిచువల్గా ఏదైతే పేపర్ ఇవ్వాలనో ఇవ్వడం అవసరం లేదు. ఉద్యమమే వారే లీడర్ దీనికి. కనుక రావాలా రాకూడదా అనే నిర్ణయం తీసుకోవడమే వారి ఆలస్యం అంతే తప్పితే ఇవన్నీ కూడా కట్టుకథలు మాత్రమే. అద్వానీ గారిని రాష్ట్రపతి చేయలేదు అని ఇలాంటివన్నీ నడుస్తున్నాయి, ఇవి కూడా ఉన్నాయి. అంటే ఆయన సరైన గౌరవం దక్కలేదు అనేది నడుస్తూ ఉంది. పార్టీలో కూడా బీజేపీలో కూడా కొంతమంది మాట్లాడుతున్న మాటలే నడిపిస్తూ ఉంటారు. అట్లేం కాదు. ఆ భావోద్వేగాలు ముఖ్యంగా మోడీ గారికి అద్వానీ పట్ల వీరి పట్ల ఏ రోజు గౌరవం తగ్గలేదు, ఏదీ లేదు. ఇంకోటి ఈ నిర్ణయాలన్నీ కాదు, దయచేసి నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ నిర్ణయం ఏది మోడీని తీసుకునే నిర్ణయం కాదు ఇది. అనేక మంది పెద్దలు ఉంటారు, వీళ్ళ యొక్క కార్యపద్ధతి బయట మీడియాకు తెలియని కార్యపద్ధతి అని అంటాం. వర్కింగ్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంటుంది, కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది ఒకటి ఉంటుంది. పైన అత్యున్నతమైనటువంటి స్థానంలో పెద్దలు ఉంటారు, వాళ్ళు కూర్చొని నిర్ణయాలు చేస్తుంటారు. అద్వానీ రాష్ట్రపతి కావాలా కాకూడదా అనేది కూడా మోడీ తీసుకునే నిర్ణయం కాదు. మోడీ చేతిలో లేదు, సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయి అన్నిట్లో కూడా. కనుక ఈ నిర్ణయంలో కూడా అప్పుడున్న అయోధ్య కేసు ఇంకా అప్పటికి కొట్టేయలేదు, ఆయన రాష్ట్రపతి అవడానికి ఉన్న అవకాశాలు ఇవి లేకుండా పోయాయి, ఇవన్నీ జరిగాయి. మా దురదృష్టము లేకపోతే ఇది కావచ్చు, అంతేగాని ఎక్కడ కూడా ఎవరిని నిర్లక్ష్యం చేసేటువంటి ఇది జరగకుండా చూసేటువంటి పెద్ద మనుషులు ఈ వ్యవస్థలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ పరివారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉంటారు. వారు తీసుకునే ఏ నిర్ణయమైనా కింద స్థాయి ఉన్న సామాన్య కార్యకర్తకు కూడా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. ప్రశ్నించే అలవాటు లేదు మాకు వారి నిర్ణయాన్ని, ఎందుకంటే అంత నమ్మకము అంత విశ్వాసము కార్యకర్తల్లో ఉంటుంది. కనుక వీటన్నిటిలో మీడియా మాత్రమే వీటికి కథనాలు ఇవన్నీ సృష్టిస్తుంటుంది, కానీ మీడియాకు ఆ ఫ్రీడమ్ ఉంది. మేము కూడా దాన్ని ఏమి అద్వానీ గారికి ఉండే గౌరవం, వారికి ఉండే గౌరవం ఏ రోజు తగ్గదు. రైట్. అరుణ్ గారు, ముఖ్యంగా శ్రీరాముడు దేవుడిగా కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన్ని దేవుడిగా కొలవడానికి ఆయన సత్యవాకు కానీ, స్నేహధర్మం కానీ, అలాగే అన్నదమ్ముల మధ్య అనుబంధం కానీ, అలాగే భార్యను ఆరాధించే విషయంలో కానీ అనేక విషయాల్లో ఆయన దేవుడిగా కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తరానికి శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటారు? శ్రీరాముడి జీవితమే మన జీవితం. శ్రీరాముడి జీవన విధానాన్ని మళ్ళీ మనం రిటైన్ చేసుకోవడానికే ఇంత కష్టపడుతున్నాం. మన పిల్లల్లో కానీ మనం కానీ అవలంబించాల్సిందే భీరాముడి జీవితం మొత్తం ఎలా ఉందో అలా తీసేసుకోవడమే, డీకోడ్ చేయక్కర్లేదు దీన్ని. ఆయన సత్య పరిపాలన కానీ, ఆయన తండ్రితో ఎలా ఉన్నాడో, కొడుకుగా, ఓ భర్తగా, ఓ అన్నగా, ఒక పరిపాలకుడిగా ఎలా ఉన్నారో అంత ఎలా ఉన్నారో అలా తీసేసుకోవడమే. అదే మన పిల్లలకు అదే మన విద్యా విధానంలో రావాల్సింది. రామరాజ్య స్థాపన అంటే అదే జరగాల్సింది. ప్రతి మనిషిలో ఒక రాముడు ఉంటాడు. రాముడు జీవన విధానాన్ని మనం అలవర్చుకుంటే భారతదేశాన్ని కాదు, ఏ మనిషిని కాదు, ఏ ప్రపంచాన్ని ఎవ్వరూ మార్చాల్సిన పని లేదు, అదే మారిపోతుంది. అంత గొప్ప జీవన విధానం బతికి చూపించాడు, జీవించి చూపించిన పురుషోత్తముడు అయ్యాడు. అందుకే రాముడు పురుషోత్తముడు అయ్యాడు, అందుకే మనకు ఆరాధ్య దైవం అయ్యాడు. రాముడు గురించి మాట్లాడుతుంటే మనకి ఇంత భావోద్వేగం కలగడానికి అదే కారణం. ఎక్కడో మన మనసులో అదే ఉంది. రాముడు జీవన విధానమే పట్ల మనం ఆకర్షితులం. మన జీవన విధానం, ఆయన జీవన విధానమే మనమే అలవర్చుకోవాలి, మన పిల్లలకు అలవర్చాలి అనేది గట్టిగా నమ్ముతాం కాబట్టి, చాలా విషయాల్లో ఆయన మనం ఆదర్శంగా తీసుకుంటాం కాబట్టి ఇంత గట్టిగా మనకు రామ జన్మభూమి అనేది రాముడు మనవాడయ్యాడు, మన ఇంటివాడయ్యాడు. రాముడు ఒక దేవుడుగా కంటే మన ఇంట్లో మనిషిగా, ఒక మన బిడ్డగా మన చాలా మంది కొలుస్తారు. అలా జీవన విధానాన్ని మన జీవన విధానంగా, భారత జీవన విధాన శైలి. మురళీ మనోహర్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఈ క్రతువు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు యాక్చువల్గా ఒక చిన్న విషయం చెప్పండి. సారీ, నేను అడ్డం వచ్చాను. ఒక చిన్న విషయం మీకు చెప్దామని అంటే, మీరు ఇందాక సార్ క్వశ్చన్ అడిగారు, మురళీ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. దానికి నేను ఇందాక ఒక సమాధానం చెప్పి ముగిస్తాను. నేను ఏంటంటే, ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్న క్రతువు అదే పనిగా చూస్తున్నారు కదా అని అడిగారు మీరు. దానికి సంబంధించింది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దేశానికి సంబంధించిన విషయాల్లో చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది, చాలా సవరణలు చేసింది. చట్ట విధానంలో కానీ, పరిపాలన విధానంలో కానీ, భారతదేశానికి ఏదైనా నష్టం జరుగుతుందన్న చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అలాంటి విధి విధానాల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. దానికి చెప్పని రాని భారతీయ జనతా పార్టీ అని పేరు రాకుండా దీనికి ఎందుకు వస్తుంది? ఇది మన భారతదేశంలో భాగమే. వాస్తవమే, కానీ ఒక భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ అవడం వలన మతపరమైన కొన్ని విమర్శలు ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి కామన్గా. కరెక్టే, నేను చెప్పేది అదే.
ఆ మతపర మతంలో అన్ని మతాలతో పాటు హిందూ మతం కూడా ఉంది కదా. 70 ఏళ్ల అవును. స్వతంత్ర భారతదేశంలో అన్ని మతాలతో పాటు హిందూ మతం కూడా ఉంది కదా. అవును. హిందూ మతానికి మరి మిగతా వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? మరి అప్పుడు అది మతతత్వ పార్టీ కాదా? అంటే వేరే మతాల్ని చూసుకున్నారు కదా, మరి అప్పుడు అది కానీ మతతత్వ ఎలా పార్టీ చూసుకున్నా బీజేపీ అయోధ్య కోసం పోరాడిన మాట వాస్తవమే కనుక కొంత పాత్ర ఉండే అవకాశం ఉంటుంది, కొంత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, అది సహజంగా ఉండేదే. ఉంది. నేను దాన్ని చెప్పేది అదే. దాన్ని తప్పు కూడా మిగతా పట్టలేము. మతాలతో పాటు విజయ్ గారు, మిగతా మతాలతో పాటు హిందూ మతతత్వంలో ఉన్న హిందూ మనోభావాల్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అవును. అంతే అవును. తప్పితే దీనికి కేవలం రాజకీయ రంగం అంటగట్టడం అనేది అది వాళ్ళు వాళ్ళకి అదే పని కాబట్టి వాళ్ళు చేస్తారు అంతే. అది ఉమ్. అవును. ఎక్కడ ఒక రక్త చుక్క కూడా చిందకుండా, ఎక్కడ ఏ అల్లర్లు జరగకుండా, భారతదేశం రామజన్మభూమి అనేసరికి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తాయి. భారతదేశం ఏదో దాంట్లో అదేదో అట్టుడికి పోతుంది, అలా అయిపోతుంది. అలాంటిది ఎక్కడ ఒక్క నిమిషం ఏ ఏ ఏ రకమైన హింసాత్మక సంఘటనలు ఒక్క సంఘటన కూడా జరగకుండా ఇంత దాకా తీసుకొచ్చారు. అది ఎవరి సాధ్యమైందంటే మోడీ గారి వల్ల సాధ్యమైంది. కేవలం భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వల్ల సాధ్యమైంది. రైట్. మురళీ మనోహర్ గారు, ముఖ్యంగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది. ముఖ్యంగా రాముని విగ్రహానికి ఏదైతే ఉందో ఆ గుడ్డను తొలగించేటప్పుడు కామధేనుని కానీ కల్పవృక్షాన్ని కానీ మొదటగా చూపించాలి. దాని నుంచి చాలా పవర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఆ పవర్ని తట్టుకోవాలంటే కల్పవృక్షం కానీ కామధేను కానీ ఇంకొకటి ఏదో చెప్పారు, ఈ 3 రకాలు ఉండాలి. కానీ డైరెక్ట్గా మోడీ డైరెక్ట్గా రిలీజ్ చేయడం వల్ల ఆ శక్తిని తట్టుకునే ఇది ఉండదు అని చెప్తూ ఉంటారు. ఇది అపచారం అని కొంతమంది అంటున్నారు. ఇది ఎలా చూడాలంటారు? అంటే నేను సెక్యులర్ దృష్టిలో చూస్తా ఓకే. అంత ఆధ్యాత్మికమైన డీప్ అండర్స్టాండింగ్ లేకపోయినా నా అవుట్ సైడ్ అండర్స్టాండింగ్ ఏంది అంటే, నేను మోడీకి ఆ ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది అని. కనుక నేను ఇంతకుముందు చెప్పాను, ప్రైమ్ మినిస్టర్గా 11 రోజులు ఉపవాస దీక్షలో ఉండి ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో వీరభద్రుడి దీనికి కూడా వెళ్ళారు. చివరకు అనేక దేవుళ్ళను దర్శిస్తూ బహుశా ఆయనకు ఇప్పటికే అంతకు కావాల్సిన శక్తి వచ్చేసింది. ఆయనకు అలాంటి ఒక ఆధ్యాత్మిక శక్తులు కలిగిన ప్రధానమంత్రిగా నేను చూస్తున్నాను మోడీని. కనుక ఆ పీఠం పైన కూర్చోవడానికి, అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అన్ని అర్హతలు ఇంకేమైనా మిగిలి ఉంటే ఈ 11 రోజుల్లో దాన్ని సాధిస్తున్నాడు. సాధనతోనే ముందుకెళ్తున్నాడు. కనుక మీరు అనుకున్నటువంటి ఆ శక్తి ఇవి దైవం అతనికి కల్పించింది. అందుకే దేవుడే ఆయనను సెలెక్ట్ చేసుకున్నాడు, రాముడే అతన్ని చూజ్ చేసుకున్నాడు అని స్వయంగా అద్వానీ చెప్పినటువంటి మాటను నేను నమ్ముతూ ఉన్నాను. ముఖ్యంగా అండి విజయ్ గారు, దీంట్లో ఆ ముహూర్తం ఏదైతే ఉందో ఈరోజు క్షీరసాగర మథనం తర్వాత కూర్మావతారంలో మహావిష్ణువు భూమాతను భరించినటువంటి క్షణాలు ఏవైతున్నాయో, భూమాతను తన దీనిపైన పెట్టుకొని కూర్మావతారంలో ఏదైతే భరించారో ఆ క్షణాలు అత్యంత పవిత్రమైనటువంటి క్షణాలుగా పెద్దలు, ముఖ్యంగా పూజారులు, గురువులు వీళ్ళంతా కలిసి ఈ క్షణాన్ని తీసుకున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత దాంతో సంబంధం లేనటువంటి విషయం ఇది. హిందూ వీటిల్లో ఆచార వ్యవహారాల్లో ఈ క్షణాలను చాలా సీరియస్గా తీసుకుంటారు. మీరు కనుక వేరే మతాల్లో చూసినట్టయితే పెళ్ళి ఎప్పుడు ఉంటుంది అండి, 10 నుంచి 12 గంటల లోపల పెళ్ళి ఉంటుంది అని వాళ్ళ ముహూర్తాలు అలా ఉంటాయి. ముహూర్తం యొక్క ప్రాధాన్యత లేని మతాలుగా మిగతా ఉంటాయి. కానీ ఒక్క భారతదేశంలో హిందుత్వంలోనే ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ముహూర్తము బలీయమైన ముహూర్తం దొరికింది కనుక ఇక్కడ పెట్టారు తప్పితే ఊరికే ఎన్నికలు రాబోతున్నాయి కనుక 3 నెలల ముందు ఈసీ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకముందు డేట్ పెట్టాలి, మోడీ పెట్టి దుర్మార్గం ఇది, ఇలా ఆలోచించారు. ఇంకో మాట కూడా అంటారు, రామ మందిరం ఇంకా పూర్తి కాలేదు, పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం కూడా చేయకూడదు అంటున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? పూర్తి కాకుండానే నాకు ఎవరో పండిట్ ఆలయ ట్రస్ట్ బోర్డు కూడా దీన్ని ఫస్ట్ ఫ్లోర్ ఏదో పూర్తి కాలేదు, కంప్లీట్ కాలేదని క్లారిటీ కూడా ఇచ్చింది. నేను ఇంకొక మాట చెప్తాను. ఈ దేశం అంతా పర్యటన చేసి సమర్థ రామదాసుడు ఆయన కూడా ఊరూరా హనుమాన్ విగ్రహాలు పెట్టాడండి. మీకు నిజామాబాద్లో కూడా ఒక పెద్ద హనుమాన్ చాలా ఫేమస్ రామదాసుడు పెట్టింది. కనుక సమర్థ రామదాసు ప్రతి ఊర్లో హనుమంతుడు పెట్టి హనుమంతుడి చాలీసా చేసి శక్తి సముపార్జన జరగాలి యువతలో అని దేశమంతా పర్యటన చేశారు. అక్కడ ముఖ్యంగా ఏ విగ్రహానికి కనీసం ఇది ఉండదు, చెత్త ఉండదు పైన, అంటే ఓపెన్ విగ్రహం మాత్రమే ఉంటుంది, టెంపుల్ ఉండదు. అలాంటి ఒక సాంప్రదాయం ఉంది భారతదేశంలో.
మీరు శ్రీరాముడు స్వయంగా రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేస్తాడు. టెంపుల్ కట్టలేదు, టెంపుల్ కట్టక ముందు లింగ ప్రతిష్ఠ చేస్తాడు, తర్వాత టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. ఇలాంటి హిందూ సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. కనుక వీళ్ళు ఎప్పుడు కొత్తగా వచ్చి టెంపుల్ నిర్మాణం కాదు, విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న తర్వాత ఇది కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగాయి. స్వయంగా రాముడు ప్రతిష్ఠించిన శివలింగం రామేశ్వరమే అలా జరిగింది. అలాగే సోమనాథ్లో కూడా టెంపుల్ నిర్మాణం పూర్తి కాకముందే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ సాధు సంతువులు, మహానుభావులు ఇవన్నీ నిర్ణయిస్తారు. ముహూర్తమే చాలా ప్రాధాన్యమైంది. కనుక భారతదేశంలో ఇలాంటి సాంప్రదాయం, ముఖ్యంగా ఈ రామాలయంలో మీరు ఒక్క రాముడి యొక్క విగ్రహం కాదండి ఇక్కడ జరగాల్సింది. మీరు చూడాల్సింది ఈ క్షేత్రంలో మొత్తము మీకు శబరికి ఒక స్థానం ఉంది అక్కడ, ఆమెకు కూడా ఒక టెంపుల్ ఉంది అక్కడ. లేకపోతే మీరు అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి అక్కడ. శబరితో పాటు ఉడతకు ప్రాధాన్యం ఉంది. అలాగే ఇంకా నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి గుహుడికి అక్కడ అవకాశం ఉంది. హనుమంతుడికి అక్కడ ఒక టెంపుల్ ఉంది. అలాగే జటాయువుకు ఒక టెంపుల్ ఉంది. నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే రామక్షేత్రం అనేది ఇది ఇంక్లూజివ్ ఆధ్యాత్మిక కేంద్రం. అందరి నిమ్న వర్గాలకు సంబంధించిన దేవుళ్ళందరూ అక్కడ ఉన్న. రాముడి కథ, రాముడి ఒక్క కథను చూడదు, రాముడి చుట్టూ ఉపకథలు ఉంటాయి. కనుక శబరికి రాముడి కథలో స్థానం ఉంటుంది, గుహుడికి రాముడి కథలో స్థానం ఉంటుంది, ఒక చిన్న ఉడతకు కూడా రాముడి కథలో స్థానం ఉంటుంది. కనుక అనేక ట్రైబల్స్ సంబంధించిన వీళ్ళంతా కూడా హనుమంతుడు అతని యొక్క వీళ్ళంతా కూడా ఆయన ఫాలోవర్స్గా ఉంటారు. కనుక రాముడు అని అంటే ఒక వర్గానికి కనుక ఇది హిందుత్వం, ఇదే జీవన విధానము. అందరం ఏది ధర్మం కోసం అందరము నిలబడము. కనుక వాలి సుగ్రీవుడి కథను మనం చూడాల్సింది ఏంటంటే ధర్మ ప్రతిష్ట కోసమే. ఎవరి భార్య ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉండాలి. ఒక మహిళకు జరగాల్సిన అన్యాయం ఏదైతే జరిగిందో దాన్ని సెట్రైట్ చేసే ప్రయత్నం రాముడు చేశాడు. చివరకు విభూషణి చేతిలో పెట్టాడు ఆ లంకను, స్వర్ణమయ లంక, అద్భుతమైన లంకను తాను తీసుకోవడానికి వెళ్ళలేదు రాముడు. అందుకే లక్ష్మణుడు వ్యామోహం పడితే చెప్తాడు, దీని గురించి చూడద్దు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసే. ఇంకా స్వర్గం కన్నా గొప్పది ఏది అంటే చిన్నదైనా బీదదైనా ధనికమైన మన జన్మభూమి మనకు గొప్పది, అక్కడికే వెళ్ళిపోవాలని చెప్పాడు. ఇదంతా రాముడి జీవితంలో సందేశం ఉంటుంది మనకు. కనుక ధర్మబద్ధమైన జీవితానికి ఒక సందేశం ఇది. ఆ దృష్టితోనే చూడాలి. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, అలాగే అరుణ నారమంచి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ మా కోలీగ్ సుమిత్ర అందిస్తారు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.